అండర్-19 వరల్డ్ కప్లో టీమిండియా బోని కొట్టింది. ఆడిన తొలి మ్యాచ్లోనే పసికూన యూఎస్ఏపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియా విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ కేవలం 107 పరుగులకే ఆలౌట్ అయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఇండియా టార్గెట్ను 37 ఓవర్లలో 95 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని ఇండియా 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసి గెలిచింది. స్వల్ప చేజింగ్లో బరిలోకి దిగిన భారత్ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. టాప్ ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీ కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ దిశలో వర్షం అంతరాయం కలగడంతో లక్ష్యాన్ని 37 ఓవర్లలో 95 పరుగులకు కుదించారు. గంట పాటు బ్రేక్ తీసుకున్న తర్వాత ఇండియా వెంటనే 2 వికెట్లు కోల్పోయి వేదాంత్ 2, ఆయుష్ 19 స్వల్ప వ్యవధిలో అవుట్ అయ్యారు. ఈ దిశలో అభినవ్ విహాన్ కీలక భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చారు. విహాన్ 18, అభినవ్ 42 చివరి వరకు క్రీజులో ఉండి ఇండియాను గెలిపించారు. మొదట బ్యాటింగ్ కు దిగిన యూఎస్ఏకు మంచి ఆరంభం లభించలేదు. అమరీందర్ గిల్ ను హెలిన్ పటేల్ కేవలం 1 పరుగుకే అవుట్ చేశాడు. ఈ దిశలో సాహిల్ 16, అర్జున్ మహేష్ 16 ఇన్నింగ్స్ ను చక్కబెట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పరుగుల వేగం బాగా మందగించింది. 2వ వికెట్కు 28 పరుగులు జోడించిన తర్వాత ఈ జోడీని దీపేష్ విడగొట్టాడు. దీంతో 29 పరుగుల వద్ద యూఎస్ఏ తమ 2వ వికెట్ను కోల్పోయింది. ఈ విధంగా యూఎస్ఏ ఓడిపోవడానికి కారణమైంది. మరి ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ గురించి కూడా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.